You are watching BNS News. నమస్తే బిఎన్ఎస్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ వెంకట్ సాయి కుమార్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. చైనా సెంట్రల్ బ్యాంక్ ఫారిన్ విజిటర్స్ కోసం డిజిటల్ యువాన్ గైడ్ ను ప్రచురించింది. కార్డానా వ్యవస్థాపకుడు హైడ్రా గురించి ఫర్డ్ ని క్లోజ్ చేసినట్టుగా తెలుస్తుంది. డొమెస్టిక్ లీగల్ ఇన్స్టిట్యూషన్స్ తో సహకరించినందుకు తైవాన్ బైనాన్స్ ను గుర్తించింది. ఫిబ్రవరిలో ట్రాన్సాక్షన్స్ $1.92 బిలియన్ ను తాకడంతో ఇండోనేషియా క్రిప్టో మార్కెట్ వృద్ధి చెందింది. సొలానా, డిథ్రోన్, ఎథీరియం, సోల్ కో-ఫౌండర్ బ్రేక్ సైలెన్స్ చేశారు. ఐకామ్టెక్ క్రిప్టో పోంజీ యొక్క ఇద్దరు ప్రమోటర్లను న్యూయార్క్ జ్యూరీ గల్టీ నిర్ధారించింది. IMF పాకిస్తాన్ $3 బిలియన్ బెయిల్అవుట్ కోసం చెల్లించడానికి క్రిప్టో ప్రాఫిట్స్ పై ట్యాక్స్ విధించాలని కోరుతుంది. బైబిట్ కార్డ్ బ్యాక్ గ్లోబల్ అవార్డ్ ఫర్ పనీరియన్ క్రిప్టో అడాప్షన్. మీమ్ రిలేటెడ్ క్రిప్టో కరెన్సీ ఆవిష్కరణపై దృష్టి సారించిన రాబోయే ప్రీసేల్ ఈవెంట్ ను ప్రకటించింది. రన్స్టోన్ NFTలు మల్టీ చైన్ మార్కెట్ ప్లేస్ సేల్స్ లో చార్జ్ లో ముందుంటాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ డిజిటల్ ఆస్తుల చట్టాన్ని అమలు చేసింది. మీడియేటర్ వేల్స్ టోకెన్ అన్లాక్ తర్వాత $58 మిలియన్ ని ఎక్స్చేంజ్ లోకి తరలించాయి. సెంట్రల్ బ్యాంక్ ప్రచురించిన ఒక స్థానిక వార్తా రిపోర్ట్ ప్రకారం చైనాలోని ఫారిన్ విజిటర్స్ ECNY సర్వీస్ గైడ్ తో చైనా యొక్క స్పైడర్లను ఎక్స్ప్లోర్ అంతర్జాతీయ పర్యాటకులకు ఇప్పుడు అధికారిక మొబైల్ యాప్ ద్వారా వారి కార్డులకు లింక్ చేయబడిన అకౌంట్స్ తో డిజిటల్ యువాన్ లో చెల్లించవచ్చు. కార్డానా యొక్క స్థాపకుడు చార్లెస్ హస్కిసన్ కార్డానా యొక్క తాజా ప్రాజెక్టులో ఒకటైన హైడ్రా చుట్టూ ఉన్న ఫర్డ్ వివరించిన దాన్ని పరిష్కరించడానికి ఎక్స్ గతంలో ట్విట్టర్ లోకి వెళ్లారు. దేశీయ చట్ట అమలు సంస్థలకు బినాన్స్ అందించిన సహకారాన్ని తైవాన్ ప్రభుత్వం గుర్తించింది. స్థానిక రిపోర్ట్స్ ప్రకారం బినాన్స్ అనేది వర్చువల్ అసెట్ ఫ్రాడ్ కేసులతో వ్యవహరించడంతో ప్రభుత్వానికి సహాయం చేసే ఏకైక ఆఫ్షోర్ ఎక్స్చేంజ్ గా గుర్తించారు. ఇండోనేషియా క్రిప్టో ట్రాన్సాక్షన్స్ పెరుగుదలను నివేదించింది. ఫిబ్రవరిలో ఇండోనేషియా రూపాయి 30 ట్రిలియన్లకు $1.92 బిలియన్ కు చేరుకుంది. దేశం యొక్క క్రిప్టో రెగ్యులేటర్ నివేదించింది. డిఫిలామా యాజ్ రిపోర్టెడ్ 24 అవర్స్ లో వాల్యూమ్ లో ఇథీరియం మరియు ఇతర ఈవీఎం ఆధారిత లేయర్ 2 సొల్యూషన్లను అధిగమించడం ద్వారా సొలానా ఒక ముఖ్యమైన మైల్ స్టోన్ ని సాధించింది. ఇథీరియం యొక్క $2.397 బిలియన్ తో పోల్చితే సొలానా యొక్క మొత్తం చైన్ పరిమాణం $3.654 బిలియన్ గా ఉంది. క్రిప్టో మైనింగ్ మరియు ట్రేడింగ్ కంపెనీ ఐకామ్టెక్ వైర్ ఫ్రాడ్ కుట్రకు సంబంధించి ఇద్దరు మాజీ ప్రమోటర్లను న్యూయార్క్ జ్యూరీ గిల్టీగా నిర్ధారించింది. ఇద్దరు ఇప్పుడు పోంజీ పథకంలో వారి పాత్రకు గరిష్టంగా 20 సంవత్సరాల శిక్షను ఎదుర్కొంటున్నారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF క్రిప్టో కరెన్సీ పెట్టుబడులపై $3 బిలియన్ బెయిల్అవుట్ ఫండ్ కు అర్హత పొందేందుకు అవసరమైన వాటిలో ఒకటిగా క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ CGT ని విధించాలని పాకిస్తాన్ ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ FBR ని కోరింది. బైబిట్ కార్డ్ డిజిటల్ ఆస్తులను రోజువారీ జీవితంలో సజావుగా అనుసంధించే వినూత్న డిజైన్ను గుర్తించి ప్రతిష్టాత్మక గ్లోబల్ అవార్డును అందుకుంది. క్రిప్టో ఎక్స్చేంజ్ బైబిట్ సోమవారం ప్రకటించింది.